ఉన్నత విలువలు కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాగార్జున అనే వ్యక్తి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని బిగ్ బాస్ షో అనే ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేస్తా ఉన్నాడు. దాని ద్వారా సమాజానికి ఆయన ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? ఎందుకంటే వారి ఫాదర్ నాగేశ్వరరావు గారి సినిమాలు చూసినాము, నాగార్జున గారి సినిమాలు చూసినాము, వాళ్ళ పిల్లలందరికీ కూడా సినిమాలు చూస్తున్నాము. ఎందుకు? ఆ కుటుంబం పైన ఒక వాల్యూస్ ఉన్నాయి. ఆ కుటుంబము ఏదైనా సినిమా చేస్తే ఒక మంచి సినిమా, ఆలోచనాత్మకమైన సినిమా చేస్తుందని చెప్పేసి ఆలోచిస్తాము. కానీ ఈ రోజు నాగార్జున ఎంచుకున్నటువంటి తీరు, నాగార్జున చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ బిగ్ బాస్ షో ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు? ఈ రోజు పాశ్చాత్య సంస్కృతికి విచ్ఛిన్నమై ఈ రోజు ఆల్రెడీ సోషల్ మీడియా దుర్మార్గంలో పిల్లలందరూ కొట్టుమిట్టాడుతున్నారు. మహిళలంతా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇళ్లలో పేరెంట్స్ పిల్లలకు గ్యాప్ వచ్చి ఇట్లాంటి టీవీ షోలతోని ఇబ్బందుల పాలవుతున్నారు. మాదొక్కటే, మీరు ఎట్లాంటి క్యాండిడేట్లను ఎంచుకుంటున్నారు? దాంట్లోకి నిన్న కాక మొన్న ఇల్లీగల్ గా, అంటే మీరు లీగల్ గా కోర్టు పరంగా కూడా డైవర్సీ అనేటువంటి వ్యక్తుల్ని, 2-3 పిల్లలు ఉన్నటువంటి మహిళల్ని మీరు ఎంచుకొని అక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అండి? వారేమన్నా కుటుంబ సభ్యులా, లేకపోతే కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి మీరు అనుబంధాన్ని చూపించాలనుకుంటున్నారా? ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి అనుబంధాన్ని చూపించాలనుకుంటున్నారా? మీరు ఈ తలా తోకాలేని ఇద్దరిని వేరు విలేజెస్ నుంచి వేరు పట్టణాలలో నుంచి తీసుకొచ్చి ఒక్క దగ్గర కలిపి మీరు ఏం చూపించదలుచుకుంటున్నారు? దాంతో మీరు పిల్లలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీ బిగ్ బాస్ షో సమాజానికి, సభ్య సమాజానికి ఈ రోజు భారతీయ విలువలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది నాగార్జున ఒక్కసారి సమాధానం చెప్పాలి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు టెలికాస్ట్ అవుతుంది. అందరూ చూస్తున్నారు. బిగ్ బాస్ కి సెపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే, వ్యూవర్ బేస్ అయితే ఉంది. అందరికీ తెలిసిన విషయమే. బిగ్ బాస్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అపోజ్ చేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ నామినేషన్స్ టైంలో ఫైటింగ్ కావచ్చు, కొన్ని విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు, ఆ టాస్క్ల విషయంలో గొడవ పడడం కావచ్చు, అవన్నీ కూడా కొన్నిసార్లు పతాక స్థాయిలో జరుగుతూ ఉంటాయి. శృతి మించి పాకన పడుతున్న టైప్లో జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అందరూ జీర్ణించుకోలేరు. సో ఎవరైతే రియాలిటీ షోస్ని ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే ఇలాంటి షోస్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీటిని అపోజ్ చేసే లిస్ట్లో ప్రప్రథమంగా మనం ప్రస్తావించుకోవాల్సిన పేరు సిపిఐ నారాయణ గారు. ఆయన ఫస్ట్ నుంచి కూడా నాగార్జునపై కావచ్చు, బిగ్ బాస్ యాజమాన్యంపై కావచ్చు, ఇది కంప్లీట్లీ నిర్మూలించాలి, అసలు ఈ బిగ్ బాస్ అనేది బ్యాన్ చేయాలని చెప్పి ఫైట్ చేస్తున్నారు. కానీ దానికి తగ్గ సొల్యూషన్ ఇప్పటిదాకా ఆయనకి రాలేదు. ప్రతి సీజన్కి ఆయన ఫైట్ చేస్తూనే ఉంటారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ని అపోజ్ చేస్తూ గజ్వేల్కి, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు కేసు కూడా వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడం కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి గజ్వేల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, కోర్టును ఆశ్రయించారు. త్వరితగతిన ఎలాంటి సొల్యూషన్ కనుక రాకపోతే ఖచ్చితంగా అన్నపూర్ణ స్టూడియోస్ని ముట్టడిస్తాం, నాగార్జున గారిని కలిసి ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వినని పక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుటే బైఠాయించి ధర్నా చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిగ్ బాస్ షో అనేది నిలిపివేయాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆయన ఏం చెప్తారో ఈ వీడియోలో చూద్దాం. దయచేసి నేను ప్రతి ఒక్కరిని, ప్రజా సంఘాలను కానీ మహిళా సంఘాలను కానీ కోరేది ఒకటే, జరుగుతున్నటువంటి బిగ్ బాస్ షో పైన మీరందరం తక్షణమే సంఘటితమై ముంగటికి రావాలి. మనం ఒక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు మేము సిద్దిపేట యువకులుగా అంత దూరం నుంచి వచ్చి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చినాము. ఈ రోజు 9 ఏళ్ల నుంచి నడుస్తున్నది ఉద్యమాల గడ్డ అయినటువంటి సిద్దిపేట నుంచి 5గురం వచ్చినాం. రేపు పొద్దున మహిళా సంఘాలను, ప్రజా సంఘాలను ఏకం చేసి మీ అన్నపూర్ణ స్టూడియో గాని, మీ బిగ్ బాస్ ఎక్కడ జరుగుతుందో ఆ స్టూడియోను బద్దలు కొట్టకపోతే మేము యువకులం కాదు. మీరు వెంటనే అందులో సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి క్యాండిడేట్లను వెంటనే ఇమ్మీడియట్ గా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి నాగార్జునకు మరియు ఇతర ప్రమోటర్లకు హెచ్చరిస్తా ఉన్నాం.